యేసు ప్రభువు తన భుజము మీద జీవను మోసుకుని పోవున సమయమున మనలను కలంచి తాను పొందబోవు పాటలను మరణమును మన కొరకు పితైన సర్వేశ్వరుని సమర్పించిరి. ఆయన మన పాపముల భారమునంతా స్లీవ రూపంలో తనపై వేసుకుని మోయిటను గురించి మోయిటకు నాకు కావలసిన శక్తిని దయచేయమని నిమ్ము ప్రార్థించుచున్నాను. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడను గాక. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశ్చర్యప పడరాని పాటలకు తుడివడి నడచినావా, కడుకు కల్వని కడకేసి పిల్వను మూర్తి పాప విమోచకునిగా ఆ కిరాతకులు ఇనుప మొలల చేత వారిని స్లీవకు అట్టబట్టి ఆ స్లీవను నాటి అవమానకరమను ఆ మ్రాణి మీద వారిని మహావేదనతో తావవించడం గురించి ధ్యానించుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. కాండ్రాని స్థలము. యేసు ప్రభు స్లీవ మీద కొట్టబడుట. యేసు క్రీస్తువా మేము ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాము. ప్రాణమిచ్చితివా దేవుడే నిన్ను పంపిన
వద్దులేగా యేసు ప్రభుని శరీరంలో సమాధిలో ఒకరోజు ఆయన నన్ను తీసుకుపోతే స్వామి రాజ్యంలో నాకు ఒక స్థలం ఇవ్వు. మీరు నెమ్మదిగా కూర్చున్నాం. నీవు మనసులో శరీరాలను నన్ను తీసుకుపోతే స్వామి పడచి తెరువు గడుపును చిత్రీకరిస్తూ మన దేవుడు మనం కూడా చూడగలగాలి. ఒకరోజు ఆయన పురోహిత విధుల చూపించబడను. అనాసి కైపాసు పిలాతు ప్రభు యేసుక్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క బిడ్డలారా, విశ్వాసులారా, ఈరోజు క్రైస్తవ లోకానికి ఒక పుణ్యదినం, పవిత్ర దినం. ఎందుకంటే భగవంతుడైనటువంటి యేసుక్రీస్తు ఆయన చనిపోయినటువంటి రోజును
గుడ్ ఫ్రైడేగా క్రైస్తవ లోకము జరుపుకుంటూ ఉంది. ఆయన మరణముతో ఈ లోకానికి రక్షణను ప్రసాదించాడని, రక్షణ వచ్చిందని క్రైస్తవులంతా కూడా చెప్పుకుంటారు. ఈరోజు ఆయన యెరూషలేం నగరంలో 2000 సంవత్సరాల క్రితము సిలువను మోసి గొల్గొతా అన్నటువంటి కొండకు వెళ్ళటం జరిగింది. అక్కడ ఆయనను కఠోరమైనటువంటి బాధలకు గురి చేసి సిలువలో 2 చేతులకు చీలాలు, తన యొక్క కాళ్ళకు చీలాలతో ఆయనను సిలువ వేశారు. సిలువలో 3 గంటల సమయంలో ఆయన మరణించాడు. మరణించినటువంటి ఆయన దేహాన్ని సమాధిలో క్రమపరిచారు. ఆమె తల్లి యోహాను, మగ్దల మరియమ్మ, వేరొక మరియమ్మ. ఆయన ఆ ప్రభువు చెప్పినట్లు, క్రీస్తు నేను మరణిస్తాను, మరణించి 3వ రోజు సజీవులవుతాను అన్నటువంటి ఆయన యొక్క వాక్యాలను 12 మంది శిష్యులు వాళ్ళు జ్ఞాపకపరుచుకున్నారు. ఆయన సిలువలో మరణించినటువంటి దేవుడు భూగర్భమే సమాధిలో ఉండనీయకుండా మరి 3వ రోజు పునరుత్థానం కావటం అన్నది ఈ క్రైస్తవ లోకానికి ఒక గొప్ప విశ్వాస సత్యము. ఆయన సిలువను మోశాడు, సిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డారు, 3వ రోజు సజీవులయ్యారు, మృత్యుంజయుడయ్యాడు అన్నటువంటిది ఈ క్రైస్తవ లోకము, క్రైస్తవ జనాలు చెప్పుకున్నటువంటి విశ్వాస సత్యము. మృత్యుంజయుడైనటువంటి క్రీస్తు ఆయన మళ్ళీ లేచి 12 మంది అపోస్తులకు అగపడ్డాడు. ఎంతోమందికి అగపడి మరి నేను సజీవునైనటువంటి దేవుణ్ణి, నేను మృతుల్లో ఉన్నటువంటి దేవుణ్ణి కాదు, నేను మరణాన్ని గెలిచి జీవాన్ని ప్రసాదించేటువంటి దేవుడని అనేక మందికి ఆయన దర్శనమిచ్చి ఆయన తన యొక్క మృత్యుంజయ శరీరాన్ని కనపరుచుకున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ పండుగే మేము చేసుకున్నటువంటిది ఈస్టర్ పండుగ, పాస్కా పండుగ అని మా క్రైస్తవ లోకము చెప్పుకుంటూ ఉంది. మీ అందరికి కూడా ఈస్టర్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ, మృత్యుంజయుడైనటువంటి క్రీస్తు మిమ్మందరినీ కూడా శాంతితో సమాధానంతో నింపాలని, ఆయన ప్రేమతో మిమ్మల్ని కరుణతో మిమ్మందరినీ కూడా దీవించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అందరికీ ఆ బ్లెస్సడ్ ఈస్టర్. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.